పుణ్యం ఉంటుంది. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడండి. నీ బిడ్డకి ఏం కాదమ్మా. ఊరుకో. నా బిడ్డని కాపాడండి. రాజు నువ్వు ఇక్కడ ఏంటి అలా చూస్తున్నావు? నాకు తోడుగా ఉండాల్సిన నా భర్త తాగుడు మైకంలో యాక్సిడెంట్ అయి నన్ను నా బిడ్డను అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. బిడ్డను పోషించుకోవడానికి వేరే గత్యంతరం లేక ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాను. అప్పుడప్పుడు బిల్డింగుల దగ్గర ఇటుకలు మోసే పనికి వెళ్తాను. కొత్తలో చాలా కష్టం అనిపించేది, ఇప్పుడు అలవాటైపోయింది. పని దొరికితే పండగ, లేకుంటే పస్తు. ఏదో అలా గడిచిపోతుంది. అమ్మా ఆకలేస్తుంది. ఇప్పుడే కదరా ఎసట్లో బియ్యం వేశాను, కాసేపు ఆగు నాన్న, వేడివేడిగా తిందు గాని. ఎరా బుడ్డోడా, ఆకలేస్తుందా? ఈ పూటకి తాతయ్యతో కలిసి తిందుగానిలే. రారా మనవడా, మీ అమ్మేమీ అనుకోదులే, రారా. రానా అన్న, కూర్చో. ఇదిగో తిను. తాగకపోతే మా ఆయన మంచోడే రాజు, కానీ నా రాతిలా ఉన్నప్పుడు ఏమనుకునేం ప్రయోజనం? తను ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ బతికే కంటే మన ఊరు వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ ఇలా బతకలేను కదా. అయినా ఆ ఊళ్ళో నా వాళ్ళంటూ ఎవరున్నారు? పోనీ నా అడ్రస్ తెలుసుకుని నాకు ఉత్తరం రాసి ఉండాల్సింది. ఇన్ని కష్టాల్లో నేను నీకు గుర్తుకు రాలేదా? నిజం చెప్పుతాను, నువ్వు నన్ను మర్చిపోయావు కదా. నా సోదికేం గాని నీ గురించి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? నేను మా మామగారు ఆఫీస్ చూసుకుంటున్నాను. బాగా కలిగిన కుటుంబం. మా ఆవిడ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నువ్వు చిన్నప్పటి నుంచి అదృష్టవంతుడివే రాజు. మాకంటే బాగా చదువుకున్నావు, మంచి హోదాలో బతుకుతున్నావు. అవును, మీ ఆవిడ ఎలా ఉంటుంది? నీకంటే రంగా చామంచాయా? ఆవిడ్ని మాట్లాడిస్తావా? నువ్వే హడలు కొట్టి మాట్లాడేస్తావా? మీ ఆవిడని ఒకసారి చూడాలంది రాజు. నీ లెవెల్కు నేను నీ దగ్గరికి వెతుక్కుంటున్నా వాళ్ళరా. నువ్వు తినేది అన్నమే కదరా. డబ్బు తీసుకొని పనికి కొడితే ఓనర్కి ఇవ్వడు రా సమాధానం చెప్పేది. కష్టమని కాకరకాయని అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు పనికి రాకుండా ఎగనామం పెడతావురా. ఓనర్కి ఇవ్వడు రా సమాధానం చెప్పేది. బాబు ఇన్నాళ్ళు ఆగారు, ఒక్క 4 రోజులు ఆగండి బాబు. అక్కడ పని పూర్తయిపోగానే మీ పని మొదలెడతాం బాబు. పని పూర్తయినాక నా దగ్గరికి రాకపోతే నీ మొగడి ముఖం తాపితో చెక్కేస్తా. తప్పకుండా వచ్చేస్తాం బాబు. ఏమ్మా, నీకు సపరేట్ గా చెప్పాలనా? వాళ్ళు ఇచ్చేది డబ్బులు, మేమిచ్చేది చిల్ల పెంకులా? నేను కూడా వాళ్ళతో పాటు ఆ పనిలోకి వెళ్తున్నానండి. అది అయిపోగానే మీ పనిలోకి వస్తాను. సరే సరే. ఈయనెవరు? మా ఊరే. పెద్ద పరిచయాలే. ఇవన్నీ మాకు మామూలే. టైం అయినట్టుంది, నువ్వు బయలుదేరు. తను ఇక నువ్వు ఎప్పుడు ఇలాగే బతకాలి కదా. అంతే కదా రాజు. ఎంత అలవాటైపోయినా ఈ బరువు పనులు చేయలేక ఏడుపు వస్తోంది. నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదైనా పనిపించవా రాజు? రాకరాకొచ్చావు, భోంచేసెళ్ళు. నాకు ఆకలిగా లేదు, నేను వస్తుందన్నా.
ధను నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయినరా. వద్దు, ధను అలా కష్టాలు పడుతుంటే నేను చూడలేను. ఏదో విధంగా హెల్ప్ చేయాలరా. ఏం చేస్తావురా? ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ధనుని బాబుని ఉంచి వాళ్ళ మంచి చెడ్లు చూడాలనుకుంటున్నాను. ఒరే రాజు, నువ్వు ధనుకి మంచి చేద్దాం అనుకుంటున్నావు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాలుగా అనుకుంటారా. భర్త లేని ఆడపిల్లకి హెల్ప్ చేస్తుంటే మంచిగా ఆలోచించే మనుషులు చాలా తక్కువరా. అది నిజమే. పోనీ నీ ఇంట్లో ఉంచుదాం అనుకుంటే చెల్లాయి లేదు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మీ నాయనమ్మకి నిద్రలో నడిచి వెళ్ళే అలవాటు ఎప్పుడు పోతుందో ఏమిటో. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. టెన్షన్ పడకే, వచ్చేస్తుంది. వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. అలవాటే కదా. అదేగా భయం. మనం చెప్పింది వినదు, చెయ్యమన్నది చెయ్యదు. తనకిష్టమైంది చేస్తుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కంగారు పడకే, నాన్నగారు వెళ్ళారు కదా. అదిగో కారు వచ్చేసింది. ఏమండి, అత్తగారు కనిపించారా? దొరకకుండా ఇంటికి వస్తానా? రామ్మ. ఏమండి, ఏమిటండి అవతారం? ఇదా, సనత్ నగర్ లో కొత్తగా అమ్మవారి గుడి కట్టారు. ఈవిడెళ్ళి రాత్రి ఆ గుడిలో పడుకుందట. పొద్దున్నే పనాళ్ళొచ్చి చూసి అమ్మవారు వెలిసిందని ఈవిడ చుట్టూ తిరుగుతూ ఒకటే గెంతులట. నేను అమ్మవారిని కాదంటున్నా వినకుండా కట్టేసి మరీ పూజ చేశారా? వాళ్ళకి నచ్చజెప్పి ఈవిని తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నేనందుకే ఈ గొడవంతా లేకుండా ఈవిని లోపల పెట్టి తాళం వేయమన్నాను. మీరు వినిపించుకున్నారా? ఏమిటి, తాళం వేస్తావా? నన్ను లోపలేసి తాళం వేయడానికి నేనేమైనా జూలో జంతువునా? చంపేస్తాను. తలుపులకు తాళాలు వేసే బదులు నా మెళ్ళో ఓ గొలుసు వేసి మీ పంచన కుక్కలా కట్టేయండి. నన్ను హీనంగా చూస్తున్నారు. నేనంటే ఎవరికీ భయం లేదు. ఎందుకు లేదు? మీకు భయపడి కదా ఇంట్లో పనులంతా పారిపోతున్నారు. ఇదేం బాలేదండి. నాకు సాయంగా ఉంటుందని మా బంధువుల అమ్మాయిని మా నాన్నగారు పంపిస్తే 2 రోజుల్లో దాన్ని బెదరగొట్టి పంపించేశారు. అప్పటి నుంచి ఇంట్లో చాకరీ చేసుకోలేక చస్తున్నాను. అయినా ఇదేమిటండి మీరు? ఇంటికి తాళాలు వేసుకునేవారు, ఇంట్లో పని మనుషులు ఉండేవారు. చచ్చే చావచ్చిందండి మీతో. ఇంత పెద్ద ఇంటిని ఓడ్చలేక ఈడ్చలేక చస్తున్నాను. మామగారు, మీరు ఏమనుకోనంటే ఒక సలహా చెప్తాను. అల్లుడు మంచి ఐడియాలు ఇస్తాడు. చెప్పల్లుడు. ఏమీ లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది. ఆ అమ్మాయిది మా ఊరే. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. పాపం చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆ బిడ్డను పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయికి మన ఇంట్లో పనిస్తే బామ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. పైగా మనకు చేతనైన సాయం చేసినట్టు. నన్ను చూసుకోవడానికి ఒక మనిషి కావాలా? నేనేమైనా మంచాన పడి మూలుగుతున్నానా? అది కాదే బామ్మ, నీకు అసిస్టెంట్ ఉంటే నీ స్టేటస్ పెరుగుతుంది. చూసిన వాళ్ళంతా నిన్ను ముసలి యువరాడు అనుకుంటారు. నీ సలహా నాకు నచ్చింది అల్లుడు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. మనవడా, తీసుకునిరా. నాకు నచ్చాలిగా. నచ్చుతుంది నచ్చుతుంది. ముందు మీరు వేషం తిద్దరు కానీ రండి. మీ ఇంటికా? వద్దు రాజు, నేను రాను. మా ఇంటికి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి? అది కాదు, నేను రావడం వల్ల లేనిపోని గొడవలు వస్తాయేమో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళెంత మంచివాళ్ళైనా నీకు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలిస్తే మంచివాళ్ళకు కూడా చెడ్డగా అనిపిస్తుంది. ధను, నువ్వు కష్టంలో ఉన్నావు, నీకో పని కావాలి. రేపు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేకుండా నువ్వు నిశ్చింతగా ఉండాలి. ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నాను. అలాంటప్పుడు వాళ్ళకి మన పరిచయం తెలియాల్సిన అవసరం ఉందా? జీవితంలో చాలా ముఖ్యమైనవి చెప్పకుండానే వదిలేస్తాం. అలాంటిది ఈ విషయం చెప్పి ఇబ్బందులు తెచ్చుకోవడం అనవసరం. లేదు రాజు, నేను రాను. రాకుండా ఇలా రోడ్డు మీద పని చేసుకుంటూ బతుకుతావా? అక్కడికి వచ్చి బామ్మకు తోడుగా ఉండొచ్చు కదా. ఇంత చిన్న సహాయం చేయడానికి కూడా నేను పనికిరానా? నీ ఇష్టం. బాబుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కట్లు తీయించి ఇంటికి వెళ్దాం. పద. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. తొందరగా కానివే కోడలా. నడు లాగేస్తుంది. అయిపోయింది అత్తయ్య. పడక కుర్చీలో కూర్చుంటే నడువు నొప్పి తగ్గుతుందని నీకెవరు చెప్పారో గాని నువ్వు త్వరగా కానివే. అయిపోయిందండి. బామ్మ కరక్కాయ్. కరక్కాయ ఎందుకమ్మా? దగ్గు వస్తుందిరా, కరక్కాయ కొరికి చప్పరిద్దామని. కరక్కాయ ఎందుకే? డాక్టర్ని పిలిపిస్తాను. డాక్టర్ని కొరికితే ఊరుకుంటాడా? నువ్వేంటే ముక్క తెమ్మంటే కాయ తెచ్చావు. పగలు కొట్టడానికి సుత్తి తెమ్మంటారా? సుత్తి అందుకే పిచ్చి మొహం. అమ్మా, ఆ పంటికున్న బలం నడుంకుండుంటే ఆ పడక కుర్చీ అవసరం లేకపోను కదే. రాలుడు, ఈ అమ్మాయి గురించేనా నువ్వు చెప్పింది? అవునండి, మా మామగారు, మా అత్తగారు. నమస్కారం. నమస్కారం అమ్మా. మా ఆవిడ. నమస్తే. నమస్తే. అమ్మా, అమ్మగారు చాలా మంచోర్లా ఉన్నారే. అవునరా, మహాలక్ష్మిలా ఉన్నారు. నీ కడుపు నిండా అన్నం పెడతారు. ఓయ్ మనవడా,
ఆ అమ్మాయికి అందరి గురించి చెప్పావు, మరి నా గురించి చెప్పలేదే? చెప్పాను బామ్మగారు, మీరే ఇంటికి పెద్ద దిక్కని. నమస్కారం బామ్మగారు, నేను మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవటానికే వచ్చాను. రాగానే సరిపోదు, నేను నీకు కొన్ని ప్రశ్నలు వేయాలి. అడగండి. ఇలా నిలబడి అడిగితే ఏం బాగుంటుంది? కుర్చీలో కూర్చుని దర్జాగా అడుగుతా. అయ్యో వద్దండి. భయపడ్డావా? అది కాదు, ఆ కుర్చీకి కర్ర లేదు. ఏమే కర్ర పెట్టలేదా? మాటలు ఇప్పుడు మర్చిపోయానండి. అమ్మో అమ్మో, నేను పరాగ్గా కూర్చుంటే నా నడువు ఏమైపోయేది? అమ్మా, నువ్వే లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? ఒరే మనవడా, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇక నిద్రలో కూడా భయం లేకుండా నడవచ్చు. ఫోన్లే అమ్మా, నీకు నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. ఆగండి బాబు గారు, అక్కడ కళ్ళజోడుంది. థ్యాంక్ యూ. ఏమిటండి ఆ మతి వరపు? మీరేమనుకోనంటే ఒక మాట. ఏమిటమ్మా? వంటగదిలోంచి ఇప్పుడే మాడువాసన మొదలైంది. అమ్మో అమ్మో, నా మతి వరపు పంట. అది మా అత్తగారి కోసం వేసిన దెబ్బరొట్టే. అది మాడిందంటే నాకు మాడుద్ది. అది మాడాలి, నీ పని చెప్తాను. అల్లుడు, నువ్వే తెలివైన వాడు అనుకుంటే నీకంటే తెలివైన అమ్మాయిని తీసుకొచ్చావు. అమ్మా, లోపల తీసుకెళ్ళి. ఈ ఇంట్లో అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పావు, మరి మా ఇద్దరికి ఏ జాగ్రత్తలు చెప్పలేదే? ఇంత మంచి భార్యాభర్తలకి ఒకరు జాగ్రత్తలు చెప్పాలా? పద లోపలికి వెళ్దాం.